తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బ్రేకింగ్ న్యూస్. సినిమాలను పైరసీ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేశాడు ఈ కిరణ్ అనే వ్యక్తి. థియేటర్లలో ఫోన్ తో సినిమా రికార్డ్ చేస్తూ ఉంటాడు కిరణ్. సినిమా విడుదలైన తర్వాత రోజే టెలిగ్రామ్ లో పెట్టి ఒక్కో సినిమాకు $300 తీసుకుంటున్నాడు కిరణ్. పైరసీ ద్వారా గత ఏడాది 3,500 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని ఫిర్యాదు చేసింది ఫిలిం ఛాంబర్. 2019 నుంచి సినిమాలు పైరసీ చేస్తున్నాడు ఈ కిరణ్. ఒక్కో సినిమాకు నెలకు 80,000 రూపాయల వరకు చెల్లిస్తుంటాడు. క్రిప్టో కరెన్సీ రూపంలో కిరణ్ కుమార్ కు కమిషన్ అందేది. ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు కిరణ్ కుమార్. యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి మణీంద్ర బాబు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు ఏం జరిగింది మా ప్రతినిధి ప్రణీతతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రణీత, ఈ కిరణ్ అనే వ్యక్తిని ఎలా అరెస్ట్ చేశారు? ఎలా ఇతడంతా కూడా ఈ పైరసీ చేస్తూ ఉండేవాడు? 2019 నుంచి కూడా చేస్తున్నాడంటే ఇప్పటి వరకు ఎందుకు పట్టుబడలేదు? అయితే పైరసీకి సంబంధించి ఎప్పటి నుండో సినిమా ఇండస్ట్రీ దాని మీద పోరాటం చేస్తూనే ఉంది. ఎంత పోరాటం చేసినా సరే చాలా వరకు సందర్భాల్లో రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ డేనే చాలా వరకు సైట్స్లో సినిమాకి సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా ప్రత్యక్షమయ్యేది. అయితే ఇటీవల కాలంలో పైరసీకి సంబంధించి అటు ఫిలిం ఛాంబర్ కూడా దీని మీద చాలా క్రూషియల్ స్టెప్స్ తీసుకుంది. ఎక్కడైనా సరే సినిమా పైరసీకి సంబంధించిన లింక్ కనిపిస్తే వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేస్తూ వచ్చింది. ఈ తరహాలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్ నుండి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. సో వీళ్ళు ఇచ్చినటువంటి లింక్స్ అంతా కూడా దర్యాప్తు చేస్తూ ఉండే కొద్దీ పోలీసులకి కొంచెం క్లూ లభించింది. ఆ క్లూలో వచ్చినటువంటి అక్యూజ్డ్ పర్సనే కిరణ్ కుమార్. సో ప్రజెంట్ ఏపీకి సంబంధించినటువంటి కిరణ్ కుమార్ ఒక థియేటర్కి ఏదైనా సినిమా చూడడానికి వెళ్ళినటువంటి క్రమంలో అతడి పాకెట్లో ఒక మొబైల్ ఫోన్ పెట్టుకొని సీక్రెట్గా సినిమాని అంతా కూడా రికార్డ్ చేస్తున్నాడు. సో తిరిగి ఆ ఫుటేజ్ని అంతా కూడా మూవీ రూల్స్ కావచ్చు, ఐబొమ్మ కావచ్చు, tamil.ev ఇలాంటి వెబ్సైట్స్, అంటే ఈ పైరేటెడ్ సినిమాలను ప్రదర్శించేటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్సైట్లకి ఈ కంటెంట్ అంతా కూడా తను అమ్ముతున్నాడు. సో అమ్ముతున్నటువంటి క్రమంలో ఇతడికి వస్తున్నటువంటి డబ్బులు అంతా కూడా ఇండియన్ రూపీస్లో రావటం లేదు, క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ రూపంలో ఇవన్నీ అమౌంట్ అంతా కూడా ఇతడికి వస్తుంది. మళ్ళీ అతడు దీన్ని ఇండియన్ రూపీస్గా మార్చుకొని ఇదే తరహా పరిస్థితిని అతను కొనసాగిస్తూ వస్తున్నాడు. 2019 నుండి దాదాపు 6 years నుండి ఇతడు ఈ తరహా పైరసీని అంతా కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. సినిమా రిలీజ్ అయినటువంటి నెక్స్ట్ డేనే అతడు మొత్తం సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా ఈ విధంగా వెబ్సైట్స్ వారికి పంపుతూ వాటిని అమ్ముకున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారు. ఇంకా అతన్ని రిమాండ్కి తరలించి ఫర్దర్గా అతన్ని కస్టడీకి తీసుకొని కూడా అతని వెనకలో ఉన్నటువంటి రాకెట్ని అంతా కూడా బయటకు తీస్తామంటూ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.